కంచెలు బద్దలైనాయి. ఇది ప్రజాపాలన. ఇందిరా పార్కులో ఏ సమస్య ఉన్నా ధర్నాలు చేయవచ్చు, ఎవరైనా నిరసన తెలిపే హక్కుందని ముఖ్యమంత్రి అయిన 3-4 నిమిషాలకే మన రేవంత్ అన్న పలికిన మాటలు. బొంకరా పోలిగా బొంకరా అంటే కరీంనగర్ లో కాకరకాయలు గుమ్మడికాయ అంత ఉన్నాయన్నాడట వెనకటికి ఒక ఆయన. ఇగో మన రేవంత్ సార్ మాటలు కూడా గిట్లనే ఉన్నాయంటానికి ముచ్చట తెలిసిన వాళ్ళు. లక్షర్ల లడాయి సిలికి సిలికి గాలివాన అయినట్టు దినమింత పెద్దగానే అవుతుంది తప్ప తక్కువ అయితే అయితలేదు. ఢిల్లీ నుంచి వచ్చిన ఎస్సీ ఎస్టీ కమిషన్ బృందం లక్షర్లనే తిరగవచ్చే. మహిళల మీద లడాయి చేసిండ్రు, వేధింపులు చేసిండ్రు అని మహిళా సంఘాల ఆడోళ్ళంతా నిజ నిర్ధారణ కోసం అని లక్షర్ల మహిళలను కలవడానికి పోతాంటే బొమ్మలపేట మండలం తంగిమెట్ల గ్రామం కాడ పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు. అగో ముఖ్యమంత్రి చెప్పిండు కదా నిరసన తెలిపే హక్కున్నదని, మేము పోతంటే మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటానని పోలీసు వాళ్ళని అడిగే వరకల్లా ఇక పోలీసు వాళ్లకు మహిళా సంఘం వాళ్ళకు చిన్నపాటి లడాయి కూడా అయ్యింది. మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ వితౌట్ మీడియా వచ్చాం. మా ఫ్యాక్ట్ ఫైండింగ్ ప్రోగ్రాంలో మధ్యాహ్నం వరకు గ్రామాలు తిరిగి మధ్యాహ్నం తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్ళాలని, డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాలని. ఎందుకంటే పోలీసులు కదా అక్కడ నిర్బంధం చేసింది, వాళ్ళ మీద జులుం చేసింది. వాళ్ళ స్టాండ్, ఎందుకంటే ఫ్యాక్ట్ ఫైండింగ్ వాళ్ళ స్టాండ్ తీసుకుని ఆ తర్వాత కలెక్టర్ గారిని కలుద్దామని మేము డైలాగ్ ప్రోగ్రామ్ పెట్టుకుని వచ్చాం. వీళ్ళ మమ్మల్ని పోనీయకుండా మరి ఎందుకు ఆపుతున్నారు మాకు జవాబు కావాలి. అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి రాకముందు 6 వాగ్దానాలతో పాటు 7వ వాగ్దానం ప్రజాస్వామిక పాలన అన్నారు. ఇదేనా ప్రజాస్వామిక పాలన? అక్కడ ఇంటర్నెట్ సేవలు కూడా బంద్ చేసి గుంపులు గుంపులు కలిసి గుసగుసలు పెట్టకుండా 144 సెక్షన్ కూడా పెట్టి మీడియాని కూడా లోపలికి రాకుండా ఆ ఊళ్ళో జరిగే ముచ్చట్లు బయటికి రాకుండా పోలీసు వాళ్ళు అహర్నిశలు కష్టపడతారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ లీడరు ఆ ఏరియా ఎంపీ డీకే అరుణా మేడంనే అక్కడికి పోకుండా పోలీసు వాళ్ళు అడ్డుకుంటానంటే ఈ మహిళా సంఘాలను ఎట్లా పోనిస్తారా నీళ్లు రావచ్చు చిత్రం. కాకపోతే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అనుకుంటే నిర్బంధ రాజ్యం వచ్చే కదరా నాయన అని తలకాయలు పట్టుకుంటారు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్. ఫార్మా కంపెనీ వాటికి సంబంధించి వెనక్కి తీసుకోవాలి, ఆ ప్రజల మీద పెట్టినటువంటి కేసుల్ని వెనక్కి తీసుకోవాలి, వాళ్ళ మీద దాడిని ఆపాలి, ఈ రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ పోలీస్ అధికారులకి ఇవ్వడం ఆపాలి. ఆపకపోతే గనక ప్రజలు వాళ్ళ చైతన్యంతో వాళ్ళు ఏం చేయాలి అనుకుంటారనేటటువంటిది ఇంకొక 4 ఏళ్లలో మళ్ళీ తెలుస్తుంది.